చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే, సార్ నాకు తొందరగా వెళ్ళిపోతుంది సార్ పెట్టకముందే అంటే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ మందులు ఇస్తుంటారండి. శీఘ్రస్ఖలనం అనే సమస్యకు మందులు ఇస్తుంటారు. కానీ సెన్సిటివ్ పెనిస్ ఉన్నంత వరకు మీ ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య అస్సలు పోదండి. ఎన్ని మందులు వాడుకున్న పోదండి. అసలు సమస్య ఒకటి, మందు ఒకటి ఇస్తే తేడా ఉంటుందండి, ట్రీట్మెంట్ ఉండదు కదండీ. అసలు ఉన్న వ్యాధి ఒకటి, సమస్య ఒకటి, మందు ఒకటి. వేరే మందు ఇచ్చినప్పుడు కాదు. కాబట్టి యునానీలో అసలు సెన్సిటివ్ పెనిస్‌కి చెప్పానండి కారణాలు ఏంటంటే అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల, బోర్ల పండుకొని అంగానికి బెడ్‌తో రాపిడి చేసుకోవటం వల్ల, మన బాత్రూంలో సబ్బులు అయిపోతున్నాయి కదండీ బాగా కొట్టుకుంటాం. లేకుంటే చేయితోని కొట్టుకుంటాం. ఈ ముందు భాగంలో చాలా సెన్సిటివ్‌గా మారుతుంది. పొర చర్మం కింద ఉన్న గ్లాన్స్ ఇక్కడ వేల సంఖ్యలో వచ్చి మన నరాలు ఎండైపోతాయి. ఈ నరాలు ఇక్కడ దేవుడు ఎందుకు అమర్చాడంటే, మనం యోనిలో అంగం పెట్టి స్ట్రోక్‌లు ఇచ్చేటప్పుడు, మనం శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ ఈ నరాల వల్లే దీని సెన్సేషన్ వల్లే మనకు మన బ్రెయిన్‌లో అంగం లోపట ఉన్నట్టు, కదలిక ఇచ్చేటట్టు, స్ట్రోక్ ఇచ్చినట్టు మనం ప్లెజర్ పొందుతుంటాం. అది నార్మల్ ఉన్నంత సేపే. ఈ నార్మల్ ఉండదు. దీని దీని సెన్సేషన్ నార్మల్ ఉన్నంత సేపు మనం సింగారంలో హాయిగా, ప్లెజర్‌గా, హ్యాపీగా పాల్గొనగలుగుతాము. కానీ దీని సెన్సేషన్ ఎప్పుడు పెరిగిపోతదో, అప్పుడు మనం కొంచెంసేపు కూడా, ఒక్క నిమిషం కూడా కాదు, 2, 3 స్ట్రోకులు కూడా వీర్యం బయటికి రావడం జరుగుతుంది.